హాయ్ హలో గైస్, నమస్తే, సలాం అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే, సలాం అలైకుం, అదాం. ఎందుకంటే నాకు ఎందుకు హిందీ వస్తుందంటే మా సనా గారు ఉన్నారు, మా గౌరవనీయులైన మన ప్రిన్స్ గారు ఉన్నారు కాబట్టి వస్తుంది. ఆమ్, నమస్తే ప్రిన్స్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాను నిఖిల్ గారు. ఓకే, ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మీరు చెప్పినందుకు. సనా గారు, నాన్నగారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి ఇందాక తీసాను ఒక వీడియో, అది డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఫ్రెష్ వీడియో అనమాట. ప్రిన్స్ గారు, మీ లైఫ్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం గట్టిగా చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే చాలా ఉన్నాయి. ఏం చెప్పాలా? చెప్పరా? ఏదో ఒకటి చెప్పండి. సాడ్ మూమెంట్ ఆర్ గుడ్ మూమెంట్ ఏదైనా పర్లేదు, బట్ చెప్పండి అంతే, ఏదో ఒకటి. ఓకే, అది నా లైఫ్ మొత్తానికి సంబంధించి నా లైఫ్ ను చేంజ్ చేసేటటువంటి మూమెంట్ ఏంటంటే ఆ, అది 2020 మార్చ్ 1 ఓకే, దానివల్ల మీకేం ఎఫెక్ట్ అయింది? నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసినదే. ఓ, కంగ్రాచులేషన్స్ గాయస్. అంటే కరోనా వేవ్లో మీరు లవ్ బర్డ్స్ అయ్యారనమాట. అంటే అప్పుడు అక్కడ ఇక్కడ మాత్రం చూస్తానా ఉంది నాకు. అబ్బా వద్దు కాదు, నీ కరోనా వచ్చిన మధ్యలో కరోనా వచ్చింది, ఇద్దరికి మ్యాచ్ అయిపోయింది. ఎంత మ్యాచ్ అయిపోయినా ఇక్కడ మాత్రం మీతో మ్యాచ్ అయిపోయినా. అబ్బా గురువు గారికి థ్యాంక్ యూ అండి. చెప్పండి తర్వాత. పగలగొట్టి ఎక్కుతాను. ఏం లేదండి గాయస్, ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు జరిగేదే. వేరే ఎప్పుడు మేమంతా బెస్ట్ ఫ్రెండ్సే. ఏంటంటే మన యూట్యూబ్లో కూడా పెట్టడానికి కారణం కూడా ఒకటే, వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు. నేనైనా కానీ అందరం ఇలాగే ఉంటాం. ప్లీజ్ దీనికి ఎవరు నెగిటివ్గా అనుకోకండి, పాజిటివ్గానే తీసుకోండి. మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. 18+ కంటెంట్ కూడా ఉంటుంది మా దగ్గర, కానీ ఆలోచించండి. ఆ 18 వాళ్ళు మాత్రం చూడడానికి 18 బిలో లాగానే ఉంటారు. చేసే పనులన్నీ అలా ఉంటాయి. సో అదైతే మీ ప్రపోజ్ డే చాలా ఇంపార్టెంట్ డే అయితే. ఓకే, సనా గారు. సనా గారు ఉన్నారా? సనా గారు, సేమ్ క్వశ్చన్ రిపీట్ యువర్స్. మీ లైఫ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, అది కూడా మీరే చెప్పాలి. నా లైఫ్లోనా? మ్మ్. నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ నేను పరిచయం కావడం. చూసారా guys, పులిహోర కంటెంట్ కూడా మన దగ్గర ఆన్లైన్ ఫ్రీ క్లాస్ జరుగుతుంది. ఫ్రీ క్లాస్ జాయిన్ అయిపోవాలంటే మన జూమ్ మీటింగ్లో జాయిన్ అయిపోదాం. కింద లింక్ అనేది ఇస్తాను నేను, కింద దానికి జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్లో మనకు ఉంటుంది. థ్యాంక్ యూ. కంటిన్యూస్ అన్న గారు. ఏంటంటే అప్పుడే వాళ్ళకి ఆడుకోవాలని చెప్పండి. యా, కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, అదేంటంటే 2022 ఆ రోజు మార్చ్లో ఓకే, బ్రేకప్ అయిపోయింది. అది చాలా హ్యాపీ, అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఓకే. అదే నా లైఫ్లో హ్యాపీగా మోస్ట్ అంటే నేను ఎప్పుడైనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా జరిగింది అయితే. బ్రేకప్ కన్నా నేను కోరుకున్నాను, అందుకని ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. మీ ఇద్దరు విషయాల్ని నాతో పంచుకున్నందుకు, అండ్ మన టీంతో కూడా పంచుకున్నందుకు.
ఇప్పుడు మామ మా నాన్నగారు ఉన్నారు. నాన్నగారు గౌరవనీయులైన నాన్నగారు ఉన్నారా? వాయిస్ వస్తే మాట్లాడొచ్చు, లేదంటే నెక్స్ట్ అయినా వాయిస్ రికార్డ్ తీసి పెట్టచ్చు, మీ ఇష్టం, అది మాకేం ప్రాబ్లం ఏం లేదు. ఆయనకు వయసు ఎప్పుడో వచ్చింది, ఎప్పుడో పోయింది. ఇప్పుడు రావడమే, ఇప్పుడు రావడమే. సరే నిఖిల్ గారు, ఆ, మీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రోజు ఏంటి? ఆ రోజు ఏం చెప్పండి. అర్థం కాలేదండి, కొంచెం గట్టిగా చెప్పరా ప్లీజ్. మీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రోజు ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అంటే హ్యాపీ మూమెంట్ అయితే కదా, సాడ్ మూమెంట్ చెప్తా. సాడ్ మూమెంట్ హ్యాపీ మూమెంట్ చెప్పండి అనేసి సాడ్ అడుగుతాను. అండి. హ్యాపీ మూమెంట్ చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ ను మనం ఏడిపించొద్దు, నవ్వించాలి. కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం వస్తుందా, బాగానే వస్తుందా వాయిస్? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. చాలా ఓకే. సరే, నా హ్యాపీ మూమెంట్ ఏంటంటే, డేట్ అయితే చెప్తాను. ఎవ్రీ ఇయర్ నాకు ఆ డేట్ చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండే డేటే అది. ఏప్రిల్ 19th. ఏప్రిల్ 19th నేను చాలా హ్యాపీగా ఉంటా, ఎక్కడున్నా కానీ, ఎలా ఉన్నా కానీ. నాకు హెల్త్ బాగాలేకపోయినా, నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా, ఎంత చిరాకులో ఉన్నా, ఒక్కరోజు మాత్రం హ్యాపీగా ఉంటాను, హ్యాపీగా ఉంచుతాను అందరిని కూడా. ఒక్కరిని నేర్పించకూడదని డెసిషన్ తీసుకుంటాను. అండ్ ఆ రోజు అందరికీ భోజనాలు పంచుతాను. అంటే నా గొప్ప విషయం కాదు, కానీ తెలియాలి ఏంటంటే మీరు కూడా చేయాలని కోరిక ఉంటుంది, అందుకనే నేను చెప్తున్నా. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ చూస్తున్నారని చెప్తున్నా. ఏంటంటే ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఆ రోజు ఖచ్చితంగా భోజనం పంచాలి, పిల్లలతో గడపడానికి వెళ్ళిపోతా. 10 మంది పిల్లలతో నేను ఎప్పుడు బాగుంటా. ఏంటో చెప్పరా? ఇష్టపరం హ్యాపీగా ఉంటే ఎవరికి కాదు 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 అండ్ అంటే నేను నార్మల్గా చెప్తున్నా, ఆ తర్వాత ఆన్సర్ ఇస్తా, లాస్ట్లో ఇస్తా ఆన్సర్. 1 పాయింట్ ఉంది, అది కూడా చెప్పేస్తా. నేను 10 మంది పిల్లలు ఉన్నారు నాకు. ఆ 10 మంది పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గడిపి, ఎక్కడున్నా వాళ్ళతో గడుపుతా. వాళ్ళతో గడిపి వాళ్ళతో ఒక రోజంతా ఉండిపోతా. చాలా ఇష్టం అది. ఎందుకంటే నెక్స్ట్ ఏప్రిల్ 19th కలవలేం కాబట్టి ఏం చేస్తున్నాం అంటే, రేపే వాళ్ళ దగ్గర, ఆ పిల్లల దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే ఫుడ్ డొనేషన్ చేయడానికి. వాళ్ళు ఏంటంటే అంటే ఐస్ కనపడిన వాళ్ళు, కళ్ళు కనపడకుండా అక్కడ హాస్టల్లో చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి నేనైతే ఉంటా, ఎవ్రీ మంత్ నేనే ఉంటా. బట్ ఆ 19th అనేది చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి రేపు మేము భోజనాలు డొనేషన్ చేస్తున్నాం. కుదిరితే మీరు ఏదో ఒక రోజు అనుకొని, మీరు ఉపవాసం ఉండకపోయినా వాళ్ళు కొంచెం ఫుడ్ అనేది డొనేషన్ చేయండి. ఎందుకంటే మా అమ్మ బర్త్డే కాబట్టి ఏప్రిల్ 19th నేను హ్యాపీగా ఉంటాను. ఓకే గైస్, అర్థమైందా? ఏప్రిల్ 19th. వాయిస్ రికార్డ్ అవ్వలేదు, సారీ. ఆంటీ గారు, మీ మమ్మీ గారి బర్త్డేనే, మా అమ్మగారి బర్త్డే. మా అందరికి అమ్మ, నాకు ఒక్కదానే కాదు, మా అందరికి అమ్మ. సో ఒక్కరోజు ఇప్పుడు నీ లైఫ్లో అనుకోని రీతిగా షాక్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? షాక్ అయిన మూమెంటా అంటే ఒకటి ఉన్నాయి. ఏదో చెప్పండి. అదేంటంటే నేను అండ్ నా ఫ్రెండ్ ఉంటుండే ఒక బర్త్డే. అంటే అది ప్రపోజ్ చేయడానికి మా ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాడేమో అనుకున్నాను. అండ్ రోజు వచ్చేవాడు ఇలా అనమాట, నా ఫ్రెండ్కి ప్రపోజ్ చేస్తాడేమో అని నాకు
బట్ ఆయన వచ్చి నా ప్రపోజ్ చేసేసరికి కరెక్ట్ షాక్. మా ఫ్రెండ్స్కి కొంచెం నేర్చింది దాని నుంచి. ఎందుకంటే హట్ అయింది పాపం. చెప్పేసరికి పడుతున్నాడు అని చెప్పి. మ్మ్. బట్ ఆయన వచ్చి నాకు ప్రపోజ్ చేసేసరికి నేనైతే ఫేస్ షాక్ అయిపోయినా. ఆ పిల్ల అయితే పాపం చాలా అనిపిస్తున్నారు. అయ్యో అయ్యో, రెస్ట్ ఇన్ పీస్. తన ఫీలింగ్స్కి రెస్ట్ ఇన్ పీస్ చెప్దాం. తప్పు. ఎనీవేస్, అది కాలనెరియం, మనం ఏం చేస్తాం. సారీ రా, నీకు చెప్పకూడదు అనుకునే కొన్ని చెప్పేసిన అప్పుడు అనుకోకుండా ఏంటి? ఏం జరిగింది సార్ లేదు గ్యాప్ ఒక్క నిమిషం, ఎవరు ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. నిన్న పెట్టిన వీడియో కూడా చూసాను మమ్మల్ని. బట్ వీడియోలో చెప్పేసాను కదా, అప్పుడు ఫీల్ అవుతుంది మళ్ళీ అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ప్రిన్స్ కొట్టుకుంటున్నా. ప్రిన్స్ గారు, టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు మీ లైఫ్లో అనుకోకుండా షాక్ దెబ్బతిన్న రోజు ఏంటి? అది హ్యాపీ అయినా సాడ్ అయినా ఎలా అయినా షాక్ అవ్వాలి. అది ఆ షాక్ అయిన ఫీలింగ్ ఏంటి? ఆ డేట్ ఏంటి? షాక్ అవ్వనమా? అంటే మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది, అదేంటి? యాక్చువల్లీ నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. డిగ్రీ అంటే బాగా మార్క్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను పీజీ చేయడానికని పీజీ సెట్ రాసా. ఓకే. రాసానికి ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు. చదివింది హార్డ్లీ ఒక 5 to 7 days అని. ఎగ్జామ్ రాసా, పేపర్ కలెక్ట్ అవుతూ వచ్చింది. అప్పటి నుంచి టెన్షన్ మాత్రం ఉన్నా. ఒక 1 month తర్వాత రిజల్ట్ వచ్చింది. భయపడుతూ ఉన్నా. మా అక్క రిజల్ట్ నుంచి కాల్ చేసింది. నేను ఎట్లా అంటే హార్ట్ అటాక్ వచ్చినంత టెన్షన్ పడుతున్నా. అదే మన రియాలిటీ షోలలో, మన ఓంకార్ అన్న షోలలో ఇస్తారు కదా, సేమ్ అలానే ఉంది నా సిచ్యువేషన్ కూడా. ఇక అప్పుడు చూస్తూ ఇక మా అక్క రిజల్ట్ చెప్పేసరికి ఐస్ నుంచి చూపుతుంది. ఎందుకంటే స్టేట్ 29 ర్యాంక్ వచ్చింది. ఓకే. అది అన్నమాట సిచ్యువేషన్. సో ఐ వాస్ వెరీ ఓకే. అండ్ షాక్. సో అలా షాక్ దెబ్బతిన్నారు అయితే మీరు? షాక్ అయ్యా, బట్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇప్పుడు నన్ను ఏమైనా అనగాలనుకుంటున్నారా? యా, సేమ్ క్వశ్చన్ అండి. మీరు కూడా షాక్ అయిన రోజు ఏదైనా ఉందా? ఒక్క నిమిషం, ఓకే చెప్పండి. మీరు షాక్ అయిన రోజు ఏదైనా ఉందా? షాక్ అయిన రోజు అంటే నా లైఫ్లో అయితే చాలా తిన్నాను, కాబట్టి ఒక సందర్భం అయితే చాలా ఇంపార్టెంట్లీ ఉంది. నేను నా సెకండ్ రిజెక్షన్ గురించి చెప్పలేదు మీకు. నా ఫస్ట్ రిజెక్షన్ వచ్చి షీఈ్ ఆల్రెడీ డై. బట్ సెకండ్ రిజెక్షన్ ఏంటంటే ఒక అమ్మాయితో లవ్లో పడ్డా. కానీ అమ్మాయి స్టార్టింగ్లో మేము అలా లేము. తను వేరే షాపు, మేము ఇటు పక్కన ఉంటాం. తనకు ఒక షాప్ ఉంది, చిల్లర అంగడి. అనుకోకుండా ఒకరోజు తన షాప్కి వెళ్తూ ఉండేవాడిని. ప్రతిసారి తను చూడడం కోసం ప్రతిరోజు వెళ్ళేవాడిని. అలా 1.5 సంవత్సరం అలాగే తిరిగిన పిచ్చోళ్ళక. అంటే అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి కొంటేనే కదా, కొంచెం లేకపోతే తప్పుగా అనుకుంటారని చెప్పేసి వాళ్ళ షాప్లో రూపాయి చాక్లెట్ అని కొనుక్కుంటా. కానీ నిజం చెప్తున్నా, ఇందులో ఊహించని టెస్ట్ అయితే ఉంది, అది మీకు కూడా చెప్తున్నాను. అలా చాక్లెట్ కొనేసుకొని వెళ్ళేవాడిని. కానీ ఒకరోజు సిన్సియర్గా చెప్తున్నా, పక్కన చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంటి పక్కన చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ అమ్మ నేను అక్క అని పిలుస్తా. అక్క ఏమైందంటే, ఇలా బాబుది పాపది బర్త్డే ఒకే రోజు. ఎందుకంటే వాళ్ళిద్దరు ట్విన్స్. పాపది బర్త్డే నాన్న, ఒకసారి వచ్చి నువ్వు వచ్చి మా ముందు కేక్ కట్ చేసి వెళ్ళిపో, కేక్ కట్ చేస్తారు, నీకు తినిపిస్తారంట, నేను మామని పిలుస్తున్నారు కదరా అన్నారు. సరే వచ్చేస్తాను అక్క అని చెప్పేసి వెళ్ళా. బర్త్డే పార్టీ అయిపోయింది, అంతా అయిపోయింది. వస్తున్న టైంలో
వాళ్ళ సిస్టర్ ఇటు వచ్చింది. ఎవరు? నేను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ అక్క వచ్చి నా పేరు ఏంటని, నీ పేరు నిఖిలే కదా అని. అవునండి నా పేరు నిఖిలే అని. "ఆ, ఎందుకు ఈ అమ్మాయి వెనకాల అలా తిరుగుతున్నావు? చాలా రూమర్స్ వస్తున్నాయి నీకు తన పైన, అంటే నీ దగ్గర నుంచి రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి. తన వెనకాల తిరిగినా, తనతో మాట్లాడినా మంచిగా ఉండదని చెప్పేసి 2 బూతులు తిట్టింది. కానీ దానికి ముందే, ఈ అమ్మాయి రాకముందే నాకు ఒక విషయం తెలిసింది. ఒక అబ్బాయి రోజు తన వెనకాల తిరిగేవాడంట. ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉండేవాళ్ళంట సీక్రెట్గా. అదొకటి. రెండో విషయం ఏంటంటే దానిలో పోయే ప్రతి ఒక్కరు చెప్తారు ఆ అమ్మాయి వేరే రకంగా ఉంటుంది, అందరితో ఒక రకంగా బిహేవ్ చేస్తుంటుంది. అది చాలా 18+ కంటెంట్ అనుకోండి. ఇది నేనైతే చెప్పను 18+ కంటెంట్ ఇది, కానీ అది స్కిప్ చేసేస్తున్నా. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ అర్థమై ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళకి, నా మిత్రులు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా. అలా రిజెక్షన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు వీళ్ళు వచ్చింది కదా, అప్పుడు నేను అన్నా, ఇలా మీ చెల్లి ఇలా చేస్తుంది, నేను చెప్పలేదు మనస్ఫూర్తిగా, మీరు నంచిపోతున్నారు, నన్ను అంటున్నారు అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ని కొట్టాను. చంప మీద ఒకటి కొట్టేసి అటు సైడ్ నుంచి అట్టే వెళ్ళిపోయిన టైంకి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ అమ్మాయికి నా నెంబర్ ఎలా దొరికింది. నాకు కాల్ చేసి ఒకసారి మా ఇంటి సైడ్ వస్తారని మాట్లాడతా అని చెప్పింది. ఎవరు? నేను లవ్ చేసిన అమ్మాయి. అటు వచ్చి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానండి, చాలా మీరంటే ఇష్టం, మీ వెనకాల లవ్లో ఉన్నా, మీరంటే ఒప్పుకుంటా అని చెప్పాను. సరే ఓకే అని చెప్పేసా. లవర్స్ అన్నట్టు ఆ అమ్మాయికి ఫీల్ కలిగించా. తర్వాత రోజే ఎవడైతే వాడు వెనకాల తిరుగుతూ వీళ్ళు ఎవరైతే సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారో ఆ అబ్బాయిని ఈ అమ్మాయి ముందుకు తీసుకొని వచ్చి నిలబెట్టి నైట్ 10:30 ఆ టైంకి రమ్మన్నా. వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి ముందు మాట్లాడినా. అలా మాట్లాడితే ఇంకా వాడు వీడు ప్రేమించుకుంటున్నారని చెప్పింది. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నా అంటే, నాకు వాళ్ళ మదర్కి కొంచెం బాగాలేదు, అందుకని నేను ఒక్కరితో ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఒక్కొక్కరితో తప్పుగా అయితే ఏం లేదని చెప్పానింది. నాకు అర్థమయ్యి ఆ సిచ్యువేషన్ అర్థమై ఆ అమ్మాయి కొంచెం గ్రేట్ అనిపించి, నేనేం చేయాలో తెలియక నా దగ్గర నా పాకెట్ మనీ 15,000 రూపీస్ నా పాకెట్ మనీ ఉండింది. ఆ 15,000 రూపీస్ ఒక్క రూపాయి కూడా ఇది చేయకుండా ఆ 15,000 రూపీస్ ఆ అమ్మాయికి ఇచ్చేసాను. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మకి కొంచెం 100లో 99% క్యూర్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అమ్మాయి వచ్చి కలిసింది, హగ్ ఇచ్చింది. కానీ యాజ్ ఏ సిస్టర్గా అనుకొని అమ్మాయి అనుకుంటా అనింది, ఇంకా నీతో నాకు ఎటువంటి రిలేషన్షిప్ వద్దు, ఒక అబ్బాయి ఒక ప్రేమించారంటే అది ప్రేమే అవుతుంది, ఇంకో సిస్టర్ ఈ ఫీలింగ్ అనేది రాకూడదు, ఫ్రెండ్స్గా ఉందా అంటే ఉందా అని చెప్పేసి అన్నా. సరే అనింది. తర్వాత జరిగింది ఒకే ఒక టెస్ట్. వెళ్ళే ముందు నాకు ఒక నెంబర్ ఇచ్చింది. నేనేం చేసా, ఆ ఫోన్కి ఫోన్ చేసి, నేను సిమ్ మార్చేస్తున్నా, ఇదే నా లాస్ట్ కాల్ అని చెప్పేసి ఆ సిమ్ తీసేసి ఎరో కొట్టేసి కొత్త సిమ్ వేసాను. అది నా షాక్ మూమెంట్. అదే రోజు ఏమైందంటే ఆ పిల్లకి గొడవైంది, ఆ పిల్లకి నాకు గొడవైంది. ఇప్పుడు డబ్బులు కట్టిన రోజే, ఎందుకు నన్ను నేను మోసం చేశా అని బీర్ బాటిల్ వేసుకొని ఇక్కడ కొట్టుకున్నాను. ఇప్పటికి ఇక్కడ ఉంటుంది దెబ్బ. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 గుట్లు పడ్డాయి, 3 గుట్లు. అది నా షాక్ స్టోరీ. చెప్పండి గ్యాస్ సార్, ఉన్నారా? నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి, ఎన్ని స్టంట్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు పోసుకున్నావు, ఎన్నిసార్లు కొట్టుకున్నావు రా బాబు. అదే రోజు ఆల్మోస్ట్ సగం చచ్చిపోయాను మామ, నిజంగా చచ్చి బతికా. బట్ ఐఎమ్ లివ్ ఎంజాయ్. చెప్పండి. ఇప్పుడు సనా ఉన్నావా? సనా ఫ్రెండ్స్ రే, ఏమైంది ఇద్దరికి? ఫ్రెండ్స్ గారు, మన లైవ్ అవుతుంది, మన వీడియో రికార్డింగ్ అవుతుంది, ఎవరో ఒకరు మీట్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ గారు షీఈస్ దేర్, బట్ ఎందుకు వెళ్ళిపోయింది నాకైతే అర్థం కాదు గైస్. నా రియల్ లైఫ్లో జరిగిన లైఫ్ స్టోరీ ఇది. బట్ ఒక్క మాట చెప్తున్నా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా,
అమ్మాయిని లవ్ చేయండి, ఎక్కువ కాలం తిరగండి. లవ్ చేశారా డైరెక్ట్గా వెళ్ళి చెప్పండి. ఒకవేళ భయం అనిపిస్తే ఏదో ఒక రకంగా చెప్పేయండి, కానీ నిజాయితీగా తనకి ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రమే చెప్పండి. కానీ ఒకటైతే ఉంచుకొని ఒకటైతే దాచిపెట్టుకోకండి. ఇదైతే 100% చెప్తున్నా, అందరూ వినండి. థ్యాంక్ యూ. మన మధ్యలో సనా వచ్చేసారు మళ్ళీ. సనా గారు ఉన్నారా? ఉన్నానండి. ఇందాక వెళ్ళిపోయారండి బై మిస్టేకా? దాని మిస్టేక్ వాళ్ళు కట్టిపోయింది. ఓకే. సదా గారు నిజం చెప్పండి, మన నిఖిల్ స్టోరీ విని మోసపోయినారు కదా, ఎవరో కూతురు కొట్టి చెప్పారు. ఏంటి? అలా ఏం లేదురా, నాకు కాల్ అది సడన్ గా కట్టిపోయింది. నిజం చెప్పు, కొట్టి లేపారు కదా ఎవరో. అంటే కిందికి కానీ నిజం చెప్పానండి, కానీ కానీ అలా తిరిగి వెళ్ళిపోయింది అనమాట కాల్ కట్ అయితే. ఇంకా మీ బ్యాగ్ చాలా చెప్పండి. నేను చెప్తాను. ఈసారి మీరే స్టార్ట్ చేయండి. సనా గారు, మీకేమైనా క్వశ్చన్ ఉంటే మా ఇద్దరు ఎవరినైనా అడిగి వెళ్ళిపోయారు. మళ్ళీ కాల్ ఇదైంది అనుకుంటా ప్రిన్స్ గారు. ప్రిన్స్ గారు గురుగారు ఉన్నారా? లైఫ్లో నువ్వు చేసిన చెత్త పని, పెద్ద చెత్త పని ఏంటో చెప్పు. ఏంటేంటేంటేంటి? నీ లైఫ్లో నువ్వు చేసిన అతిపెద్ద చెత్త పని, చెత్త పని, ఏదో పని చెప్పు. చెత్త పని అంటే అంత చెత్త పని ఏం లేదు. అంటే మనం చాలా చేసినామంటావా అలాంటివి? అంటే అంత చెప్పేంత సీన్ లేదు నిజంగా, ఇప్పుడు దాకా అంతకు జరగలేదు. బట్ ఒక్క థింగ్ అయితే ఉంది, అది చెత్త అనేది అయితే నాకు అనిపించలే. బట్ కంటెంట్ అయితే కొంచెం ఉండొచ్చు. అది నా దురదృష్టం అని చెప్పుకోవచ్చు. అది చెత్తలానే ఉంది నాకైతే. నేను హాకీ ఆడేవాడిని 6th to 8th క్లాస్ వరకు. ఓకే, మ్యూట్ వేసుకున్నాను. ఓకే, అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది అంటే ఒకసారి మ్యూట్ తీసి ఇస్తానండి. నేను హాకీ ఆడేవాడిని, నేషనల్ టీమ్స్లో సెలెక్ట్ అయినా. లాస్ట్లీ కష్టపడి ఒక 2 monthsలో నేషనల్ టీమ్కి సెలెక్ట్ అయినా. అది కూడా పంజాబ్లో మ్యాచ్ అనేది జరిగింది. పంజాబ్లో మన మ్యాచ్కి అయితే వెళ్ళిపోయాం, ఒక పెద్ద స్టేడియంకి. దాని తర్వాత నుంచి ఎల్బి అని మన వైజాగ్లో ఉంది స్టేడియం, చాలా పెద్ద స్టేడియం. దాంట్లో కూడా ఆడాను, ఒక 4-5 times ఆడాను. లాస్ట్ అదే ఇంకా ఇండియన్ టీమ్కి నేషనల్ టీమ్కి సెలెక్ట్ అయినప్పుడు మేము ఎల్బి నేషనల్ టీమ్ కోర్ట్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఒక 2 days ఉన్నా. క్యాంప్ అనేది జరిగింది. గేమ్స్ ఆడుతూ ఉండగా ఒక అమ్మాయి పరిచయం అయింది అక్కడ. ఆ అమ్మాయి చాలా ఫ్రెండ్లీ. నాకు ఆపోజిట్ టీం అయినా తను నా మీద ఎక్కువ కేరింగ్ చూపించేది, నా సపోర్టింగ్ ఎవరు తీసుకునేది. 1 week తనతోనే ఉన్నా, అంటే 1 week ఆ గేమ్ జరుగుతూనే ఉంది. సో ఆ కారణంగా ఆ అమ్మాయి నేను ఈ రూమ్ అయితే ఆ అమ్మాయి పక్క రూమ్ ఇచ్చారు. ఇంకా సరే అని చెప్పేసి తను లేచేటప్పుడు నేను నార్మల్గా ఉండడం, తను చేసేటప్పుడు నేను నార్మల్గా ఉండడం. తర్వాత తను ఎలా తీసుకుందో, మా ఇంటి వాళ్ళది ఫోన్ నెంబర్ తీసుకుంది. తెలియక మా నాన్నకు ఫోన్ చేసింది నేను ఇంటికి వెళ్ళినప్పుడు. ఇలా సార్ ఉన్నాడని చెప్పి పోజులు కొట్టింది. అంటే నాన్న ఎత్తాడు కాబట్టి. ఇంకా నేను తీసుకొని మాట్లాడాను. ఇది మా అమ్మగారి ఫోన్ నెంబర్ చేయండి, నేను మా నాన్నకి చేయకండి అని చెప్పేసి వెంటనే కట్ చేసిన వెంటనే నేను ఆ నెంబర్ డిలీట్ చేసేసి బ్లాక్ చేసి తీసేసాను. తర్వాత అమ్మ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడింది. ఒక 2 days 4 days 5 days మాట్లాడాం. తర్వాత అమ్మాయి మాట్లాడలే అసలు చాటింగ్ లేదు. చాటింగ్ చూస్తే వ్యూస్ లేవు, కాల్స్ హిస్టరీలు లేవు, ఏం లేవు. అలా పోతున్న నా రాజ్యంలో ఒక 3 సంవత్సరాల తర్వాత అనుకోకుండా నేను ఎక్కిన బస్సులో సపరేట్గా ఎక్కి అటు కూర్చుంది. అమ్మాయి కదా అనుకుని దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి మాస్క్ తీసిన. అది పనిగా మాస్క్ ఇప్పుకుంటే మాస్క్ ఇప్పి చూస్తే, ఇది నువ్వే కదా, నేను గుర్తున్నానా అంటే, రే ఎట్టుపోయినవురా అని అడిగింది. తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఒక మాట, నువ్వు అంటే నాకు ఇష్టము,
అది నీకు చెప్పే రోజే నాకు డబల్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. అండ్ నా ఫోన్ పగిలిపోయింది కూడా ఆ రోజు. అందుకనే నీకు కాంటాక్ట్ అవ్వలేకపోయినా, ఏ విధంగా అయినా నీ నంబర్ కూడా నోట్ చేసుకోలేకపోయినా అని చెప్పాను. ఓకే, వెరీ వెల్, బాయ్ అని చెప్పేసిన. బాయ్ అని చెప్పేసిన తర్వాత తెలిసింది నన్ను అన్నయ్యకి ఇష్టపడుతున్నా అనింది. ఇది బ్రో. ఏంటి? హలో, నువ్వేమో కన్నయ్య అయ్యావేమో అనుకున్నావు, కానీ ఆ అమ్మాయికి మాత్రం అన్నయ్య ఎందుకు అన్నయ్య అంటే ఫోన్ పగిలిపోయింది అన్నానా. నాతో మాట్లాడడం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బావకు నచ్చలేదంట. వాళ్ళ బావకి నచ్చినప్పుడు ఇంకా వాళ్ళ బావ ఫోర్స్ చేసి అంతా గట్టిగా మాట్లాడి, ఈ పిల్లకి వయసు అయిపోయింది కదా, ఎవరితో అయినా పెళ్లి చేయండి, ఏ బొక్కడా అక్కడికి ఇచ్చి పెళ్లి చేయండి అంటే ఆ బొక్కడ ఎవడో అయ్యాడో తెలుసా, వాళ్ళ బావే బొక్కడ అయ్యాడు. సో అందుకనే నేను సిస్టర్గా ఉండాలి అనుకుంటున్నా, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్గా ఉందాం అనింది. సేమ్ క్వశ్చన్, వద్దు, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదే అని చెప్పేసిన. ఫ్రెండ్స్గా ఉందాం, అది కూడా హాకీలో ఎప్పుడైనా కలిస్తేనే ఉందా అని చెప్పాను. డన్. ఇదిగో పైన కనబడుతున్నాయా మీలో మామ? మీలో ఇంకా ఎన్ని కళలు ఉన్నాయో ఒకసారి చెప్పండి. ఇది చూడు పైన, ఈ మధ్యలో నేను వేలు పెట్టిన మధ్యలో ఉంది చూడు. కనబడుతుందా? సనా గారు ఉన్నారా? లేదు, వస్తాడు. ఇది ఈ మధ్యలో కనబడుతుంది చూడు, ట్రాఫీ. మనం మన ప్రేక్షకులు సనా గారి క్యూట్ వాయిస్ మిస్ అయిపోతున్నారు. వచ్చేస్తారు మ్యాక్సిమం. వాళ్ళు మిస్ అవుతున్నారు లేదో, మనం మీరైతే మిస్ అవుతున్నారు. మాస్కులు ఉన్నాం కాబట్టి ఏమి వినిపించట్లేదు guys. సో ఇప్పుడు మన క్వశ్చన్ టైం. మన మధ్యలోకి క్రేజీ గారు వచ్చేసారు. క్రేజీ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? క్రేజీ 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 అని పిలిస్తే కొత్తగా అనుకుంటుంది. చోటీ హాయ్. హాయ్. మన వీడియో చూస్తారా? మన వీడియో పోస్ట్ చేసాము, చూసాను. ఎలా అనిపించింది? వీడియోలా అనిపించింది. అంటే తమ్నైల్ చూసుంటారు, అండ్ దాంట్లో అంతా క్లారిటీ, వాయిస్ రికార్డింగ్ అంతా బాగుంది కదా. చాలా బాగా వచ్చింది. అదే వీడియో ఫైల్ పోతుందని భయం వేసింది. బట్ దేవుడు కష్టపడి ఎడిటింగ్ ప్రాసెస్ 3 గంటలు కూర్చున్నాను గైస్. ఆ మూడు గంటల్లో తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్పింది డౌన్లోడ్ చేసేటప్పుడు. సరే సబ్స్క్రిప్షన్కి వెళ్ళేసి వద్దామా అనుకుని, ఎందుకులే వీడియో పోతుందేమో అని భయం వేసి వచ్చే లెవెల్కి వీడియో పోయింది. కష్టపడి అన్నీ యాడ్ చేసిన కానీ అవ్వలేదు. ఇప్పుడు దీనికి కూడా నేను మీమ్స్ ఏమి యాడ్ చేయలేను. మన వాళ్ళు ఏమైనా సపరేట్గా డేస్ ఇస్తాం కదా, ఆ డేట్స్ ఇచ్చేటప్పుడే మనము దాన్ని చేసి చూపిద్దాం, ఓకేనా? సో ఇంకేంటి విషయాలు గాయస్? జీవితం అంటే అంతే బ్రో, అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది వస్తాం. ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. చోటి గారి స్పందన తెలుసుకోండి మీరు. ఓకే, చోటి గారు, చెప్పండి. ట్రూత్ ఆర్ డేర్లోకి వెళ్ళే ముందు మీకు ఒక క్వశ్చన్. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏది? ఎక్కువ హ్యాపీగా ఉన్న మూమెంట్? నేను పరిచయమైన రోజని చెప్పకు. ప్రస్తుతం ఇంకో విషయం మర్చిపోయినా గాయస్. నేను పెట్టిన వీడియోలో 18+ కంటెంట్ ఉంది. ఇక్కడ 18+ కంటెంటే మీరు వింటారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, కట్ చేయను, ఎందుకంటే ఎడిటింగ్ ప్రాసెస్ డౌన్లో ఉంది. ఓకే చోటి గారు, వస్తుంది, బాగుంది, క్లారిటీగా ఉంది. నా పుట్టినరోజే నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. వావ్,
విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చోటి. థ్యాంక్ యూ. వినేష్ మీ బర్త్డేని కూడా మనం ఛానల్ వాళ్ళతో పంచుకోగలరా? అర్థం కాలేదు. అంటే మీ బర్త్డే డేట్ కూడా మన ఛానల్లో చూసే వాళ్ళందరితో పంచుకోగలరా అంటున్నా. May 28th. మే 28th. సో గాయస్ మనమైతే మనమంతా కలిసి గుంపుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం, మంచి బిర్యానీ. ఓకే, ఎనీవేస్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. టైం ఉంది బట్ నేను ముందుగానే చెప్తున్నా. థ్యాంక్ యూ. వెల్కమ్. సో ట్రూత్ ఆర్ డే స్టార్ట్ చేసేద్దామా గాయస్? డన్. ఇందులో జస్ట్ ట్రూత్ ఆడదామంటే ట్రూతే ఆడదాం, డేర్ వద్దు, మీ ఇష్టం అది. ఓకే. ట్రూత్ ఆడదామా? ఓకే. ఇప్పుడు నేను ఒక 2 minutes కెమెరా ఆపేసుకుంటున్నా. కెమెరా వెనకాల ఏం జరుగుతుంది సార్? ఏంటి? కెమెరా వెనక ఏం జరుగుతుంది సార్? ప్రస్తుతం కెమెరామ్యాన్కి ఒక తెలియని లోటు ఒకటి వచ్చింది. సో ట్రూతే కాబట్టి ప్రిన్స్ గారు మన చోటీన్ గారిని అడుగుతారు. ఉన్నారు గాయస్? అంటే మీరు చోటి గారిని ఏదో ఒక ట్రూత్ అడగండి, తను ట్రూత్ చెప్తారు. వదిలేండి. నిజంగానే నిజాలు చెప్తారా? అవునండి. వాళ్ళు చెప్పేవే నిజాలని మనం నమ్మాలి అంటే. బట్ మనం చెప్పడం మంచిది బ్రో. నేనైతే నిజాలని చెప్తాను. హలో, ఇప్పుడు ఎవరికి సరే నిక్కి మామ అడుగురా ఫస్ట్ వచ్చి. ఓకే నేనేనా? నువ్వే అడుగు చోటి. నేను చోటిని అడుగుతా, చోటి గారు నిన్ను అడుగుతారు, నువ్వు నన్ను అడుగు. లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు అడుక్కోండి. మన మధ్యలో ఉన్న నాన్నగారు మరలా మనకి తిరిగి వచ్చేసారు. సరే మీరు చేసిన చోటి, మీరు చేసిన మోస్ట్ వరస్ట్ పని. ఎంత ఇదైనా పర్లేదు, 18+ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, అనుకోకుండా జరిగింది కానీ మోస్ట్ వరస్ట్ డే ఏదో ఒకటి. అంటే నేమ్ కూడా చెప్పాలా? నేను ఒక పర్సన్ గురించి అనుకుంటున్నా, నేమ్ కూడా చెప్పాలా లేదా వితౌట్ నేమ్? మీ ఇష్టం అండి, మాతో పంచుకోవాలంటే పంచుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పర్సన్ పేరు చెప్పవద్దంటే మీ ఇష్టం అది. అంటే మన గ్రూప్ లోనే ఒక పర్సన్ ని కలిసాను. ఆ కలవటమే టైం బ్యాడ్ లాగా ఉంది, అదే పెద్ద ఫస్ట్. ఏంది ఈ వాట్సాప్ గ్రూప్లోనా? మన టీం గ్రూపా? టీమ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ మొత్తం కలిపి. వన్ క్వశ్చన్ సార్, ట్రూత్ అంటే వన్ క్వశ్చన్. డేర్ ట్రూత్ కంప్లీట్ అయింది. చోటి గారు మీకు కావాల్సిన క్వశ్చన్ ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు, మీకు మీ ఇష్టం అది. మీ టర్న్ అయిపోయింది కాబట్టి మీకు నచ్చిన వాళ్ళు అడగచ్చు. ఓకే. నాని గారు నాన్నగారు జర్నీలో ఉన్నట్టున్నారు. ఓకే నాని గారు, ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం కదా.
ఆ, ఇప్పుడు మాకు ట్రూత్ షేర్ చేయండి. మీరా నన్ను అడుగుతున్నారు మీరు? అవును, మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను ఎందుకంటే చిన్నపిల్లని గేమ్లో చిన్నపిల్లని ఎంటర్ చేస్తారు. అయ్యో మీరు చిన్నపిల్లలేండి బాబు, మీకు వయసు వచ్చింది పోయింది. అదే అదే తాతయ్య నువ్వు కానీ మాట్లాడవని కదా కుప్పను ముట్టడానికి వస్తారా రేనండి. నిజం మాట్లాడినా కొడుతారా? అరే గారు అరే నేను ట్రైన్ లో ఉన్నానండి. మీరు రావడంలో నేను ఎంజాయ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇంత మాట్లాడారు కదా, ఒక మాటలో చెప్పేసి ఆన్సర్. సరే మీకు కావాల్సిన క్వశ్చన్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు చెప్తారు. హలో, హాయ్ సనా గారు. అడుగు 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 చుక్కి నువ్వు నాకు కాల్ చెక్కి అడుగు. స- సన్- నాని గారు, మీ ఫస్ట్ క్రష్ ఎవరు? నేమ్ చెప్పాలి. నాకు నాకు స్మాల్ నోటు ఫస్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళ ఇష్టం లేని వాళ్ళ? ఇష్టం ఉన్న వాళ్ళు. ఇష్టమైన వాళ్ళ. అందరూ ఒకసారి నాగండి. సనా మాట్లాడు. లవ్ లవ్ క్రష్ అంటే లవ్ లేకపోతే ఎవరి పేరైనా చెప్పొచ్చా? మమ్మీ ఉంటది, అందరికంటే ఎక్కువ ఇష్టం, తర్వాత పిల్లలు ఉంటారు. మీ ఇష్టం అండి, మీ ఇష్టం. మీకు నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరి పేరు. మా అక్కల పాప నాకు దోషి అంటే ప్రాణం. ఓకే ఓకే, మామయ్య గారికి కోడలు అంటే చాలా ఇష్టం అనమాట. మామూలుగా ప్రాణం. సన గారు మాట్లాడండి ప్రిన్స్ గారితో. ఉన్నారు ఉన్నారు, వింటున్నారు. ఒకసారి లెఫ్ట్ వచ్చి నాకు కాల్ చేయా. ఆ, ఇప్పుడు నాన్నగారు మీకు నచ్చిన వాళ్ళతో క్వశ్చన్ పంచుకోవచ్చు. నచ్చిన వాళ్ళు అంటే నచ్చిన వాళ్ళు అందరూ నచ్చినారు. ఎవరు నచ్చలేదు నాకు? నువ్వు నచ్చలేదా? ఫ్రెండ్ నచ్చలేదా? చిక్కి నచ్చలేదా? సనా నచ్చలేదా? బుద్ధి నచ్చలేదా? అందరూ నచ్చారు. ఆల్వేస్ అలా అందరితో ఎప్పుడు ఉండిపోవాలి. మీ కళ్ళని మూతలు పడిపోతున్నాయి. లైట్ ఎఫెక్ట్. మీకు నిద్ర వస్తుందా మీకు? నిద్ర కాదు, చిన్న వర్క్ ఉంది. రేపైతే కొంచెం చిన్న వర్క్ ఉంది. సో ఒక 10 minutesలో మన లైవ్ అనేది క్లోజ్ అయిపోతుంది, రికార్డింగ్ అనేది కూడా. అది ఏమైంది చిక్కి మ్యూట్ వేసుకుందా? అంటే ఒక్కరు మాట్లాడుతుంటే సౌండ్ రాకూడదు అని. నా పేరు చోటి అండి. అదే చౌకి చెప్పు. చిక్కి చౌకి ఏదో ఉంటాయి. చోటి చోటి. కాదు, చెప్పు చెప్పు. ప్రిన్స్ నాని గారు, ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళలో మా ఇద్దరు ఎవరో ఒకరిని క్వశ్చన్ అడగండి, మేమిద్దరం ఆన్సర్ చేస్తాం. మా ఇద్దరు ఎవరైనా అంటే మీ అంటే మీకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది కదా. నచ్చలేదని కాదు. ఇప్పుడు సరే ఓకే, మీరు ఎవరినైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగండి మా ఇద్దరిలో. మీ ఇష్టం సార్ అది. చోటి 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 ఆ, చోటి నిన్నే అడుగుతుంది. చోటి నన్ను అడగదు కదా. ఓకే ఓకే అడుగు. ప్రశ్న నేను ఏదో చిన్న కథ అడుగుతాను. ప్రశ్న ఏం లేదు నాకు, ప్రశ్నలు గట్ట రావు. ఓకే. పువ్వు అని 2 సార్లు అని రాని ఒకసారి అన్న ఏం కూర? గోంగూర. వారిని ఎవరు నిన్ను అడిగానా? డౌట్ కరెక్టేనా? కరెక్టే. అయ్యో బాబోయ్, సారీ సారీ. ఇప్పుడు నేను మ్యూట్ చేస్తాను, మన వాళ్ళు ఇంకోసారి ఆ క్వశ్చన్ అడుగుతారు. ఇంకా నేను అడగలేకపోయింది. సారీ 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 సారీ. ఇంకొక క్వశ్చన్, ఇంకొకటి అడగండి, నేను చెప్పను. ఏమొద్దులే, నాకు ఇంకా ఏం రావాలి. వచ్చింది అది పోయింది.
ఓ సారీ. చౌకీని అడుగు. చోటి గారు మా ఇద్దరిలో ఎవరినైనా ఒక క్వశ్చన్ అడగండి, మీకున్న డౌట్ కానీ ఏదో ఒకటి. హోస్ట్ గారు మీరు కూడా మీ ఫస్ట్ క్రష్ మాతో పంచుకోండి సార్. వితౌట్ మదర్. మదర్ అందరికీ బెస్ట్ క్రష్. వితౌట్ మదర్ నా లైఫ్లో ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎవరైనా ఉన్నారంటే క్రష్ అంటే అమ్మాయి ఉంది, రిలేషన్షిప్లో కూడా ఉన్నా. తన పేరు ఐశ్వర్య దివ్య. తను దివ్య అని పిలుస్తుంటా, ఐశ్వర్య అని కూడా పిలుస్తుంటా. సో ఆ పేరు నాకు చాలా కలిసి వచ్చింది. దాదాపు ఎలా అంటే ఏదో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళైతే పట్టించుకోము. మన చిన్నప్పుడు ఎప్పుడంటే నేను ఎప్పుడైతే స్కూల్లో ప్లే క్లాస్ నుంచి జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఆ అమ్మాయి బాగా పరిచయం. అప్పటి నుంచి 8th క్లాస్ వరకు 9th క్లాస్ వరకు ఆ పిల్ల నాతోనే ఉంది. అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయింది. సో చాలా, తన పేరు ఐశ్వర్య అంతే. బట్ షీఈ్ అ బ్యూటిఫుల్ గర్ల్. హార్ట్ బాగుంటుంది అండ్ అమ్మాయి కూడా బాగుంటుంది. యా లేదు షీఈ్ ఆల్రెడీ డై. ప్రెజెంటా? ప్రెజెంట్ అయితే ఇంకెవరు లేరు, వస్తే చూసుకుందాం. అమ్మాయి పేరు చెప్పరా? అమ్మాయి చెప్తారా? ఎవరైనా చెప్పచ్చు. క్రష్ అంటే ఎవరైనా చెప్పారు. అమ్మాయిని తీసేసి చెప్పు. అమ్మాయిని తీసేసి చెప్పు. అమ్మాయిని పిల్లల్ని తల్లి తండ్రులను కూడా తీసేసి చెప్పు. నాకు మిమ్మల్ని అడగాల్సింది సార్ ఈ క్వశ్చన్. ఎవరిదైనా చెప్పండి, భయం పడకండి. అది నీ తప్పు, నా తప్పు కాదు కదా. ఓకే నేను గేమ్ లో గెలితే చూస్తా, ఓడిపోతా చూడ కదా. ఓకేలేండి సార్. మీకు చాలా తెలివిగా క్వశ్చన్ అడిగారు కాబట్టి మీరే. నాకే పెట్టి ఇది మోసం దాకా. సో మనం ఈరోజు చేయబోయే పని ఏంటంటే, ఆల్రెడీ మనకి క్రష్ అంటే ఈ ఒక్క రోజుకి మన నాని అంటే క్రష్. సో నా పెళ్లికి ఏదో ఇస్తాను నాకు. కాదు, ఈ ఒక్క రోజుకి అదృష్టం తగ్గింది మన నాన్నగారికి, తర్వాత కూడా దక్కదు. నాకు పెళ్లికి కాదు, నా పెళ్లికి అని పెడతాను నేను. అది కాదు అంటే స్పాంటేనియస్ గా క్వశ్చన్స్ అడిగారు కదా, అందుకని ఇప్పటికిప్పుడు క్రష్ అంటే. ఒక 5 కాసులు పొద్దు పెడతా. 5 కాసులు చైన్ చేపిస్తాను చేసుకుంటాం. మమ్మల్ని ఎవరు తాకట్టు పెట్టుకోరు సార్. నన్ను పెట్టుకుంటారు చూడు. ఆ పని మీ ఆవిడ చేసేదిలేండి, అంత అదృష్టం మాకెందుకు. నెక్స్ట్ ఏంటి? నువ్వు పెట్టే లడ్డు కోసం నేను పెళ్లి చేసుకోవచ్చు. నా జీవితం సంక్రాంతి పోవాలా అప్పుడే. సరేలేండి సార్, ఏదో జీవితం ఎంత. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే మరి వేరేలా ఉండదు కాబట్టి. నీకు చెప్పి నీకు రష్ ఎవరు ప్రజెంట్ చెప్పలేదు. ప్రెసెంట్ అయితే ఇంకా రాలేదు, వస్తే బాగుండు. నువ్వేమన్నా బిస్కెట్ వేస్తావు నాకు. నిజంగా ఎవరు లేరు, నిజంగా మనసులో నుంచి అయితే ఎవరు లేరు. బట్ నాకెవరో ఉన్నారని తెలిసి అందరికి అలాగే చెప్తుంటా, కానీ నాకు సీరియస్గా ఎవరు లేరు. వెయిటింగ్, రియల్లీ వెయిటింగ్. ఎవరైనా వస్తారు, వాళ్ళని బాగా చూసుకోవాలని వెయిటింగ్.
ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, నాన్నగారిని అడుగుతున్నా ఈ క్వశ్చన్. నాకు అష్టకి ఇష్టాలు మటుకు వెళ్ళిపోతున్నా ఎవరో జాయిన్ అయ్యారు. అది మా ఇష్టం, అది మా ఇష్టం. మీరు క్రష్ ఇష్టాలు వెళ్ళిపోతున్నా. క్రష్ అయితే అన్నాను. మన అవునవును. సో నేను క్రష్ ఏం అడగను, బట్ నేను అడిగిన వాటికి ఆన్సర్ చేయించాలి. ఇప్పుడు మన పేజ్లో ఒక 3 అమ్మాయిలు వేసుకుందాం. చోటి, సనా, బుజ్జి గారు 3 ఉన్నారు. వాళ్ళని ఎవరిలో ఒకటి చంపేస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎవరిని బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటారు? నేను ముగ్గురిని బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటాను. ఆప్షన్ లేదు, ఎవరికి ఒక ఫ్రెండ్. గేమ్ ప్రకారంగా ఒకసారి నేను చెప్తాను. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, డివైస్ అయిపోయినాయి. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా అంత మురుకులు ఉండడం నేను చేసుకున్నా. ఈ క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. రెండో తప్పు చేయను. ఇమాజినేషన్లో కూడా నేను ఆలోచించుకోను. సరే, ఓకే 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 ముగ్గురు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. సరే, ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు ఎక్కువ బాగా ఇష్టం? ఆ 3 లేడీస్లో ఎవరు ఒక్కరే, ఒకే ఒక్కరు బాగా టచ్ అయిన వాళ్ళు? బాగా బెస్ట్ ఫ్రెండ్ అంటే బుజ్జి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి బాగా బెస్ట్ ఫ్రెండ్. ఓహో, బుజ్జి గారు అన్నారు, బుజ్జి వచ్చేసింది. అమ్మ వచ్చిందా? ఇక్కడ అయ్యి నాకు చెప్పొద్దు. సో నాని, ఇప్పుడు మీరు అడగచ్చు ఎవరినైనా క్వశ్చన్. చెప్పండి. బుజ్జి గారునా? బుజ్జి గారు ఉన్నారా? అంటే గేమ్ ప్రకారంగానే ఉందా, కానీ మీరు అలా ఎలా ఆలోచించుకుంటారైనా మాకు షేర్ చేయండి. ఇప్పుడు రికార్డ్ అవుతుందండి. అంటే మన ప్రేక్షకులు కూడా చూస్తూ ఉంటారు, అంటే యూట్యూబ్లో పెట్టేస్తే ఆల్మోస్ట్ అంతా రికార్డింగ్ స్టార్టింగ్ నుంచి ఉంది. ఇప్పుడు మన బుజ్జి గారు ఉన్నారు కదా మధ్యలో. బుజ్జి గారు, మా 3లో నాని, ప్రిన్స్, నేను, మా 3లో ఇదిగో కిల్, మ్యారీ, బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఎవరికి ఇస్తారు ఈ కేటగిరీస్? గేమ్ ప్రకారంగా చెప్పండి, కానీ తగ్గట్టు ఉండాలి అంతే. యా, మీ వాయిస్ అనేది కట్ అవుతుంది బుజ్జి గారు. మీరు అడిగిన క్వశ్చన్, మీరు చెప్పిన క్వశ్చన్ మాకు అస్సలు ఎవరికి అర్థం కాలేదు ఆన్సర్, ఎందుకంటే మీ వాయిస్ డిస్టర్బ్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్పండి ప్లీజ్. అంటే ఏంటంటే మా 3లో నేను, ప్రిన్స్, నానిలో ఎవరు ఫ్రెండ్, అంటే ఎవరు బెస్ట్ ఫ్రెండ్, ఎవరు బాయ్ ఫ్రెండ్, ఎవరు హస్బెండ్?
అరే ఏ ఊర్రా నీది? అరే ప్లీజ్ వాంగడు. రాని రాని ఒక్క నిమిషం వచ్చి చెప్పు. ఇదిగో నా హస్బెండ్ ఎవరు అండ్ బాయ్స్ నేను ఫ్రెండ్స్ బాగుంటారు. అర్థం కాలే. అర్థం కాలేదండి. నేను ఫ్రెండ్స్ చూసాను, బాయ్స్ కింద చూడలేదు. అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఆప్షన్స్ చెప్పాలి. నువ్వు ఆప్షన్స్ తీసుకొని చెప్పొద్దు. ఇలా ఏ తీసుకుని చెప్తే మీకు చెప్పాలంటే చెప్పండి. అలా కాదు, మా క్యారెక్టర్స్ బట్టి నీకున్న ఒపీనియన్ బట్టి ఎవరికి ఏది ఇస్తే బాగుంటుంది అని అడిగాను. కిల్లు, ఫ్రెండ్, మ్యారీ, ఈ ముగ్గురే, ఈ మూడే చూడు గుర్తుపెట్టుకో. కిల్లు, ఫ్రెండ్, మ్యారీ. ఇమాజినేషన్. యా, ఇమాజినేషన్. పెళ్ళి అయితే ఎవరు తెలియదు బాబు. ఏ జస్ట్ అనుకో అబ్బా, మా ముగ్గురు ఇమాజిన్ చేసుకోవా, ఇమాజినేషన్ అంతే. సీరియస్గా అయితే కాదులే, ఇమాజినేషన్. వ్యక్తికి కొన్ని లక్షణాలు అనుకుంటావు కదా, అవి మా ముగ్గురులో ఎవరికి ఉన్నాయి. నువ్వు బాయ్ ఫ్రెండ్ అనుకుంటావు కదా, ఆ లక్షణాలు ఎవరిలో ఎక్కువ ఉన్నాయి. బెస్ట్ ఫ్రెండ్ లక్షణాలు ఎవరిలో ఎక్కువ ఉన్నాయి. నువ్వు చూసినంత వరకు అట్లా చెప్పు. బా ప్రిన్స్ గారు అయిపోయండి. అండ్ హస్బెండ్ ఇస్తే తీసేయండి. ఏంటి? లేదు తీసేయండి. ఫేక్ పాయిజన్. సరే చెప్పండి. చెప్పండి. ఇదే క్వశ్చన్ నన్ను అడగండి. ఓకే, సరే మీ క్వశ్చన్ మన చిక్కి గారికి, చోటి గారికి ఇచ్చేస్తున్నా. చోటి గారు, ఓకే చోటి గారు, ఇప్పుడు నేను నాని ఉన్నాం కదా ప్రిన్స్. ఓకే మా ముగ్గురులో ఒకరికి మ్యారీ, ఒకరిని కిల్లు, ఒకరిని హస్బెండ్. ఓకే ఎవరిని చేసుకుంటారు, అది ఎందుకు? అంతే. ఒక్కరిని కిల్లు. అవును. నిన్నైతే చంపేస్తాను నేను. నేనా? నువ్వే. తర్వాత ఇంకో ఆప్షన్ ఫ్రెండ్, నాని, హస్బెండ్, ప్రిన్స్. మంచి గుణపాఠం నేర్పించారమ్మా. సో నేనే కిల్ అయిపోయాను అనమాట. చూసాను. ఓకే, లేవిట్ 2 నిమిషాలు మౌన వెళ్తాం పాటేద్దాం. జస్ట్ గేమ్ లాగా స్పోర్టివ్గా తీసుకోవాలంటే. గేమ్ లానే ఉన్నామండి బాబు. గేమ్ లాగా అది ఉంటాయి, అర్థమైందా? అది అయిపోయింది. బుద్ధి చెప్పాలి, నాకు బుద్ధి చెప్పింది అర్థం కాదు. బుద్ధి నన్ను మధ్య చెప్పేసిన అయినా క్వశ్చన్ స్కిప్ చేస్తాం కదా. అంటే నాని గారు బుజ్జి గారికి క్వశ్చన్ అర్థం కాలేదు కాబట్టి నేను ఆడి చూపించాను అనమాట. ఓహో, నీకేం నువ్వు బుద్ధికేం బుద్ధి ఆడాలి కదా. పోనీ దీన్ని ఇంకొంచెం సింపుల్ చేయనా బుజ్జి గారు? ఓకే, ఇప్పుడు కాల్లో ఉన్న వాళ్ళిద్దరిలో లేడీస్లో ఎవరంటే నీకు బాగా ఇష్టం? అది కరెక్ట్ క్వశ్చన్ కాదు, క్వశ్చన్ మార్క్. లేదు సార్, ఫస్ట్ ఏది చెప్తే దానికి ఆన్సర్ మాత్రమే ఇవ్వాలి, అది సలహా ఇవ్వకూడదు. సో నేను అడిగింది ఏంటంటే, మొన్న ఇక్కడ ఉన్న 2 అమ్మాయిల్లో అంటే వాళ్ళు ఏం సీరియస్ తీసుకోరు, బట్ ఎవరంటే ఎక్కువ ఇష్టం? మేము ఎవరైనా సీరియస్ తీసుకోరు, వాళ్ళ లేడీస్ ఎవరు సీరియస్ తీసుకోరు. నాన్నగారు వెళ్ళిపోయారు. చోటి గారు, బుజ్జి గారు ఇద్దరు ఒకసారి మాట్లాడండి. మీరు ఎవరైనా ఫీల్ అవుతారా? ప్రిన్స్ గారు చెప్పారు, గేమ్లోనే ఆడదాం. మనసులో ఉంచుకునేది కాదు, వద్దు. నువ్వు ఇందాక ఈ అమ్మాయిని అడిగినట్టే
హౌస్ గారు చెప్పండి చెప్పండి. ఆ, ఒక రిక్వెస్ట్ ఏంటంటే క్రేజీ యూత్ అఫీషియల్ అన్నప్పుడు క్వశ్చన్స్ క్రేజీగానే ఉంటాయి, ఆన్సర్స్ కూడా క్రేజీగానే ఉండాలి. అవునవును. అది నా ఉద్దేశం. నా ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. గైస్ ఓకే, వాయిస్ వస్తుంది ఇప్పుడు. ఓకే, మన చోటి గారి కోరిక మేరకు కొంచెం క్రేజీగా ఉండాలంటున్నారు కాబట్టి ఓకే, ఆ క్రేజీ థింగ్ మీతోనే స్టార్ట్ చేయండి. అంటే మీరే స్టార్ట్ చేయండి, మా ముగ్గురులో ఎవరికైనా అడగండి, క్రేజీగానే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు నేను అడిగిన దాంట్లో క్రేజీ ఉందా లేదా చోటి గారు? ఇప్పుడు నేను ప్రిన్స్ గారికి ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆన్సర్ కావాలి. అంటే నేను క్రేజీగానే ఇచ్చాను అయితే. అది కాదు, వీళ్ళిద్దరిలోనే ఎవరు బాగా ఇష్టం? వాళ్ళు ఎవ్వరు ఏం ఫీల్ అవ్వదు, గేమ్ లానే ఆడాలి. ఈ క్వశ్చన్ కూడా స్కిప్ అవ్వదు. కాదు, మమ్మల్ని అడిగినప్పుడు చెప్తారా? అవును, అది నిజమే కదండి నాని, స్కిప్ చేసాడు లేదా? ఎవరు ఏమన్నావు బా, ఎవరు ఏమనరు. ఇష్టమే కదా మీరు అడుగుతున్నారు. అవును ఇష్టము. ఎవరు అంటే ఎక్కువ ఇష్టం, బుజ్జియా చోటియా? నాకు ఇద్దరు సమానమే. ఇప్పుడు ఇంకోటి యాడ్ చేస్తా, ఆ పర్సన్ ఎవరో చెప్పేస్తాను, అప్పుడు చూడండి. నాకు ఇద్దరు, రెండు కళ్ళు, నాకు రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కిడ్నీలు. ఎందుకు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు? చెప్పరా క్రేజీగా ఒక ఆన్సర్ చెప్పండి. సరే, నాకు నేనంటేనే ఎక్కువ ఇష్టం. గురుగారు నాకు అర్థం కాల. ఆయనకి ఆయనే ఇష్టం అంట సార్. చెప్పండి, ఎవరి పేరు చెప్పండి. ప్రిన్స్ గారికి ప్రిన్స్ అంటేనే ఇష్టం అంట. నువ్వు అరే రే నిన్ను అడిగిన ప్రశ్న నువ్వు చెప్పదని చెప్పు, నీ సొంత ఊహగానా చెప్పు. నేను కొంచెం అర్థం చేసుకున్నా మామూలు. చోటీ స్కిప్ అవుతారంట, చోటీ స్కిప్ అవుతారంట. మీరు ఆన్సర్ చెప్పకపోతే నాన్నగారు ఒక నిమిషం. నాన్నగారు గేమ్ లాగా ఆడనప్పుడు అనవసరం కదా, ఐఎమ్ ఎగ్జిట్. వద్దు ఉండండి చోటీ గారు, ఉండండి. ప్రిన్స్ ఇప్పుడు చెప్తారు, నేను 10 లెక్క పెడతా, ఆ లోపల చెప్పేయాలి. అయిపోయింది కదా, దాన్ని చెప్పడానికి ఎంత కథలు ఇచ్చిండ్రా మీరు. ఓకే, మీరు వచ్చి మన చోటి గారికి ఆన్సర్ క్వశ్చన్ అడగండి. నాన్నగారు కొంచెం మ్యూట్ వేసుకోండి సార్. థ్యాంక్ యూ. చోటి గారు, మీ క్రష్ ఎవరు? మీ ఫస్ట్ క్రష్? నా ఫస్ట్ క్రష్ ఇది ఆల్రెడీ క్వశ్చన్ రిపీటింగ్ క్వశ్చన్ సార్. ఇది ఇంకేదన్నా తీసుకోండి. ఆన్సర్ నేను క్రష్ అంటే మీరు ఏం చెప్తున్నారంటే మమ్మీ డాడీ చిన్నపిల్లలు అని చెప్తున్నారు. క్రష్ అంటే ఎవరు చెప్పారు? నేను అసలు యాక్సెప్ట్ చేయను అట్లాంటి. నువ్వు కాదు, వాళ్ళు చెప్తున్నారు క్రష్ అంటే అలా అని. బట్ క్రష్ అంటే అర్థం వేరు. ఒకటి ప్రిన్స్ గారు,
అంటే ఇది గేమ్ కాబట్టి రిపీటింగ్ క్వశ్చన్స్ ఉండకూడదు, రిపీటింగ్ ఆన్సర్స్ ఉండకూడదు. ఆల్రెడీ నేను ఇది చేశాను, రికార్డింగ్ అయిపోయింది కాబట్టి ఇంకొక ఆప్షన్ తీసుకోండి, ఇంకో క్వశ్చన్. నీకు చెప్పారా నేను లేనైతే అప్పుడు? యా చెప్పారు, అది వినలేదు. బట్ నేను అప్లోడ్ చేస్తాను, అది మీరు అందరూ చూసేయండి. అండ్ క్వశ్చన్కి ఆన్సర్ రిపీట్ చేయకూడదు. బట్ ఎందుకంటే ఆయన లేరు కదా మన మధ్య, సో అడగాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు చోటి గారు. ఇంకొక క్వశ్చన్ ఏమైనా అడగండి. చోటి గారు, మీ మనోభావాలు జీలకర్ర ఆవాలు దెబ్బతింటే ఐఎమ్ సారీ. అదేం లేదు, మీరు అడగండి. ఏదో ఒకటి అడగండి, ఇంకోటి అడగచ్చు. కాదు, కోటి గారే అడుగుతారు. ఓకే పర్లేదు, మీకు క్వశ్చన్ మీరు అడగండి, మీకు ఇంకో ఛాన్స్ ఉంది. మీకు తెలియని క్వశ్చన్ అడిగారు, అది రిపీటింగ్ క్వశ్చన్ అని చెప్తున్నా అంతే. యా మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు. పోస్ట్ గారు అడిగితేనే బాగుంటుంది. అది చోటి గారికి అభ్యంతరం లేకపోతే నేను అడుగుతా, నాకేం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీకు ఇంకొక ఛాన్స్ ఉంది. అడిగేసండి, నిఖిల్ గారు అడగండి. ఓకే ఇప్పుడు మీలో మా ముగ్గురులో సరే నన్ను వదిలేసేయండి, నాని ప్రిన్స్లో. పర్లేదు, ఇంక్లూడింగ్ మీ, యూ, సారీ. ఓకే, మా ముగ్గురులో నచ్చినది ఏంటి, నచ్చనిది ఏంటి? ఫన్నీగా ఉండాలి, అయితే ఆన్సర్ ఫన్నీగా ఉండాలి. నచ్చినవి నచ్చనివా? ఇంకో విషయము, మీకు ఇందులో ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా. చెప్పండి. ఒక్క నిమిషం, ఇందులో మీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నా. నచ్చింది ఫనీగా ఉండాలి, ప్లస్ దాంతో 18 కంటెంట్ కూడా అవైలబుల్ కూడా ఉంది, 18+. ఓకే, మీకు నచ్చినట్టు అడగచ్చు. అడిగి మరి చెప్పించుకుంటున్నావు. ఫనీగా ఉండాలి, క్రేజీ ఛానల్ కదా, క్రేజీగా ఉండాలి. అంటే పోస్ట్ గారు, ఇక్కడ నాని గారిని నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఒకటి, నాకు ఎక్కువ ఇంటరాక్ట్ కూడా అవ్వలేదు. ఓకే, కాబట్టి జోయల్గా ఉంటారని నేను అనుకుంటున్నా, నాతో మాట్లాడినంత ఇదిలో. ఓకే, ఒక మంచి క్వాలిటీ అది. కాకపోతే ఒక నన్ను లాస్ట్లో చెప్పండి, ఇప్పుడు ప్రిన్స్ గారికి చెప్పండి, ఐ వెయిటింగ్, లాస్ట్లో వెయిట్. తనలో అంటే నచ్చని అంటే నాకు ఇంకా ఏం ఐడెంటిఫై చేయలేదు సార్. నెక్స్ట్ టైం ఏదైనా చెప్తాం. ఓకే, నచ్చింది అదే చెప్పాను కదా, జోయల్గా ఉంటారు. ఎవరు అంటే ప్రిన్స్ గురించే కదా? కాదు నాని గారి గురించి. నేను ఓకే, అదంతా అది డన్ అయిపోయింది అని చెప్పాను. అంటే ఇప్పుడు ప్రిన్స్ గారి గురించి చెప్పండి అంటున్నా. ప్రిన్స్ గారి గురించి, ప్రిన్స్ గారిలో బాగా నచ్చేది ఏంటంటే అమ్మాయిలకి మంచి పులిహోర వడ్డిస్తారు. ఎవరైనా చికెన్ బిర్యానీ పెడతారు, కానీ ఈసారి మాత్రం పుల్లగా పులిహోర పెడతారు. ఓకే, నచ్చింది అంటే ఎవరిని హర్ట్ చేసే విధంగా మాట్లాడరు, అదే నచ్చదు. కానీ తను మాట్లాడటం వల్ల ఎవరో ఒకళ్ళన్నా హర్ట్ అవ్వాలి కదా, కానీ ఎవరు అదే నచ్చదు నాకు. ఎవరో ఒకళ్ళని హర్ట్ చేయాలి కదా. ఓకే అర్థమైంది. సో నెక్స్ట్ ఇప్పుడు నీకైపోయింది మామ, ఇప్పుడు నాకే ఉంటుంది, నాకు భయం వస్తుంది. నా గురించి చెప్పాను అనవసరంగా. సరే, నాకు నచ్చింది ఫస్ట్ చెప్పండి, నచ్చింది లాస్ట్లో చెప్పండి. నచ్చింది నీకు అది ఇవ్వటం చాలా తప్పు పోతుంది. నా నుంచి త్వరలోనే పులిహార రాజు ఇవ్వడం ఇది సార్ ఇంకా ఉంది సార్, తన గురించి ఇంకా నేను చెప్పలేదు. విషయం ఏంటంటే నిఖిల్ గారిలో నచ్చనిది అంటే తనకి ప్రజెంట్ క్రష్ ఉన్నా కానీ ఓపెన్ అవ్వలేదు, చూసారా? ఆ తెలివి అస్సలు నచ్చలేదు నాకు. సీరియస్గా చెప్తున్నా. తర్వాత నచ్చింది ఏందయ్యా అంటే మంచిగా లెగ్ పీసులు వండుతారని విన్నాను.
మరి మాకెప్పుడు వండి పెడతారో తెలియదు. తినాలని మాకు కోరిక ఉంది సార్. అది కాకుండా ఇంకొకటి చెప్పండి బాబు, ఇంకొకటి. మ్యాగీ కూడా బాగా చేస్తారని తెలిసింది. మ్యాగీయా లేవు. మ్యాగీ బాబు? నేను అడిగింది నాలో నచ్చిన క్వాలిటీ ఏంటి. మ్యాగీ చేశాను, వంట మీలో చేశాను. అవును, ఒక వంట మనిషి బాగా క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే ఇది నా సింగింగ్ ప్రొఫెషన్ గురించి ఎవరు చెప్పలేదు. ఓకే డా, ఓకే. మీరు అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు. సార్ సార్ మీరు చెప్పడం తప్పించి మేము వెళ్ళలేదు సార్. ఇంతవరకు ఒక సాంగ్ సింగ్ అండి, అప్పుడు దాన్ని బట్టి చెప్తాం. అది లాస్ట్లో పెట్టుకుందా. నెక్స్ట్ నెక్స్ట్ బుజ్జి గురించి చెప్పండి. బుజ్జి గారు, బుజ్జి గారు మీకు సంబంధించి క్వశ్చన్ చోటి గారు ఇవ్వబోతున్నారు. ఎందుకు సార్ నేను ఇవ్వను సార్, వాళ్ళు ఆన్సర్లు చెప్పరు. ఏ ఏ పక్కా బుజ్జి గారు డేర్ అయితే చెప్పేస్తారు, పక్కా డేర్గా చెప్తారు. మీరు అడిగి చూడండి. ఇందాక చెప్పారు డేర్ గా, స్కిప్ చేశారు. ఆహా, మీరు అడగండి, లేడీస్ కదా, మీరు అడగండి, మ్యాక్సిమం చెప్తారు. ఈసారి ఖచ్చితంగా చెప్పి తీరాలి. గేమ్ లానే ఆడదాం. అదే క్వశ్చన్ ఇప్పుడు బుజ్జిని అదే అడుగుదాం. మన ముగ్గురులో నచ్చిన క్వాలిటీ. ఓకే, రిపీట్ క్వశ్చన్స్ ఉండకూడదు, వేరేది. పర్సన్ మీరు కదా, పర్సన్ రిపీట్ అవ్వలేదు కదా. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే ఓకే బుజ్జి గారు, నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. జెన్యున్ గా చెప్పాలి, ఆట ఆటలాగే ఆడాలి. వితౌట్ ఫ్రెండ్ అనే వర్డ్ వాడకుండా ఈ ముగ్గురికి ఒక్కొక్క కేటగిరీ కేటగిరీ ఇస్తారు. అంటే వీళ్ళతో ఉంటే అబ్బా ఇలా ఉంటే బాగుంటది, ఈ రిలేషన్ అయితే బాగుంటది అని మీకు అనిపించిన వాళ్ళు ఆ కేటగిరీ నేమ్ చెప్పండి. నాకు అలా చూడు, ఇలా ఉంటది, అందుకే నేను అడగనన్నా. అంటే తను అడిగింది ఎలా అయినా కానీ ఎలా ఉంటే నచ్చుతుంది, వాళ్ళలో క్వాలిటీ ఉంటే ఎందుకు బాగుంటుంది అని అడుగుతున్నారు. సరే, నీకు అంతా బాగానే ఉంటుంది. అండ్ ఏంటంటే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతారు. ఇప్పుడు 10 నిమిషాలు అది లేకుండా అరే ఇక్కడ ఎవరు ఎమోషనల్ గా తీసుకోరు, జస్ట్ గేమ్. అది పర్లేదు. ఆ క్వశ్చన్ రిపీట్ చేయండి, నాకు ఇక్కడ టెన్షన్ వస్తుంది. నా పైన నాతోనే స్టార్టింగ్ చేసిండ్రు. బట్ ఆపుకుంటే చెప్పండి, నాకు ఏదోలా ఉంది. చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే నిఖిల్కి నాకు ఫస్ట్ అనిపించింది, ఫస్ట్ నిఖిల్కి మాట్లాడినప్పుడు ఇతని మీద ఒక గుడ్డ ఒపీనియన్ ఉండేది. అరే ఇట్లా యాక్చువల్లీ సంథింగ్ ఓకే అని చెప్పి అనుకున్నాను. ఓకే, బట్ ఏంటంటే పదం నాకు నచ్చింది ఏంటంటే ప్రతిదానికి ఎమోషనల్ అంటే ఫస్ట్ ఏంటాడు. దానివల్ల నేను తన్ని కొంచెం అవాయిడ్ చేస్తాను. ఓకే, అసలు నేను ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఇంకానే చూసాను. చాలా చాలా దొంగ సనా గారు వచ్చారు, చిన్నగా వచ్చి కూర్చున్నారు. అంటే ఇప్పుడు గారు ఆయుసనా అంటే చోటి గారు, అంటే ఇప్పుడు అంటే ఏమని చెప్పారు అంటే ఒక్కసారి నాకు రిపీట్ చేయగలరా? తన వాయిస్ అనేది స్టక్ అవుతుంది నాకు ఇక్కడ. అందరూ మ్యూట్ వేసుకుంటే తను చెప్పేది క్లారిటీగా అర్థమవుతుంది, నాయిస్ వస్తుంది బాగా. ఒక్కసారి అందరూ మ్యూట్ వేసుకోండి ప్లీజ్. అంటే నాకు తనలో అర్థం చేసుకునే మైండ్ సెట్ అంటే ఫస్ట్ చెప్పి పూర్తిగా విని అదేంటన్నది
బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, అది నేను దాని గురించి గుర్తులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారు కొంచెం పోషణాలు అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని మీద ప్రతి కన్నుడి చుక్కకి ఒక ఇది ఉంటుంది. ప్రతి దానికి అట్లా చేయడం నాకు నచ్చదు. అండ్ కనుక ఆయనకి చాలా అంటే చాలా హ్యాపీ. అంటే ఇలాంటి ఫ్రెండ్ అనా, లేదంటే ఇలాంటి బెస్టీ అనా, లేదంటే ఇట్లా ఒక కేటగిరీ తనకి వాళ్ళ మమ్మీ ఫ్యామిలీలో నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా కూడా బాగా అనిపిస్తుంది. నాకు సబ్జెక్ట్ నచ్చింది ఇది. నేను అది మర్చుకుంటే బాగుంటుంది. మా ఫ్రెండ్షిప్ అదే సబ్జెక్ట్ కానీ ఫ్యూచర్లో బాగుంటుంది అనుకుంటున్నాను. వాయిస్ క్లారిటీ లేదబ్బా. వెళ్తుంది ఫ్రెండ్షిప్ కానీ కంపెనీ ఫ్యూచర్ లో బాగుంటుంది. తన ఉంటాయి. ఓకే, ప్రిన్స్ గారు. ప్రిన్స్ వచ్చి ఓకే, నాని గారు ఎలా అంటే మేము ఇద్దరు చాలా క్యూట్ గా అనిపిస్తుంది. రాగంటే ఎలా సర్వీస్ చాలా అండ్ చాలా నచ్చుతుంది. బెస్ట్ 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 ఓకే, నాని గారు మీకు చెప్పక్కలేదు. తను ఏంటంటే అప్పుడు ఉండాలనిపిస్తుంది. తను ఏదైనా నచ్చింది. బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మన నాని. చాలా దట్స్ ఇట్ హోస్ట్ గారు. ఒక్క ముక్క అర్థం కాలేదు మోస్ట్ గారు. అంటే నాని గారు ప్రిన్స్ గారు వచ్చి బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఇంకా మరి నిఖిల్ గారి గురించి కొంచెం క్లబ్జీగా వచ్చింది వాయిస్. దట్స్ ఐఎమ్ సో హార్టెడ్, బట్ కొంచెం కొంచెంగా అర్థమైంది అంతే. ఓకే, బట్ ఆల్మోస్ట్ చెప్పాను. ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్ అని ఫ్రెండ్గానే చెప్తాను. దాన్ని కొంచెం హాబీస్ మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, ఏమంటారు చోటి గారు? కొన్ని మంచి హ్యాబిట్స్ అంట నేర్చుకోండి. కన్నీళ్ళని వేస్ట్ చేయొద్దంట. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోమని అడ్వైజ్ ఇస్తున్నారు. అంటే అలానే కత్తులను అనవసరంగా యూజ్ చేయకండి. కత్తులను కటార్లను హత్య ప్రయత్నాలకు వాడవద్దని విజ్ఞప్తి. హోస్ట్ గారు మీరు వీడియో ఆన్ చేయండి. నెక్స్ట్ మీకే ట్రూత్ అంటే ట్రూత్ సన్నా గారు నమస్తే. చెప్పండి గాయస్. ఏం చేసి వచ్చారు సార్ ఈ గ్యాప్ లో? కొంచెం మాస్క్ వేసుకొని ఉన్నాం కాబట్టి కొంచెం ఇదిగా ఉందని చెప్పేసి ఒక 2 minutes. అదే అంటే టీఎస్ తెచ్చుకొని వచ్చారు సార్. అదే మాస్క్ తో టీఎస్ తెచ్చుకొని వచ్చారా? టీఎస్ అదే కాదు, అంటే గాలి ఆడలేదు అందువల్ల, అంతే, ఇంకేం లేదు. జస్ట్ మాస్క్ ఓపెన్ చేసి వేసుకొని వచ్చా అంతే. ఓకే, సన్నా గారు గేమ్ ఆడతారా మేడం? హలో సనా గారు ఏదో బిజీలో ఉన్నారు. సరే, మీరు ఎవరినైనా అడగండి. ఏదో చెప్పారు కదా. అవునవును, చెప్పాలి. అసలే మా లీడర్, మా యూత్ లీడర్ సనా గారు ఉన్నారా? మ్యూట్ తీసి మాట్లాడండి. నేను
ఫోర్ సైడ్ అయింది, ప్లే గ్రౌండ్ అనుకుంది. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారో ఎవరిని అడుగుతారు? కమన్. సన్నా ఆడతావా? అడగాల క్వశ్చన్. కొంచెం మారలేదు అనుకుంటా. 5 minutes. ఓకే 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 సార్, రికమెండేషన్స్ అవసరం లేదండి. మేము కొంచెం ప్రాబ్లం చెప్తే మేమే స్కిప్ చేస్తాం, ఓకేనా? క్షమించండి. చెప్పండి. బుజ్జి గారు, ఎవరినైనా క్వశ్చన్ అడగండి. ఆమె ఆన్సర్ చెప్పదే అర్థం కాలేదు. క్వశ్చన్ అడుగుతుందా ఇంకా? చెప్పండి చెప్పండి. ఓకే. ఇది చెప్పడానికి నిఖిల్ గారు ఎమ్మెల్యే. ఏం లేదు. ఓకే ఓకే అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మేడం. అలా లేదు, మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే మీకంటే హర్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, కాబట్టి నేను ఎవరిని హర్ట్ చేయదలుచుకోలేదు. ఏం కాదురా, నేను గ్రూప్ గురించి ఎవరు అవుతున్నారు చెప్పండి. లెఫ్ట్ అయ్యారు. మరి నానిగా నీకు డీటెయిల్స్ అవసరం అది. నువ్వు అవ్వాలరా, నీకు ఒకసారి ఏం చేసి ఉన్నా. ఎందుకు లిఫ్ట్ అయ్యారు? ఓకే, మన అనుకోని కారణాల వల్ల మన అది వదిలే కానీ వేరే టాపిక్ మాట్లాడు. ఓకే, ఎవరో ఒకరు. నిఖిల్ గారు, ఐ లీవ్ అండి, ఐ ఎగ్జిట్. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ గైస్. ఏమైంది నీకు ఇప్పుడు? ఎందుకు వెళ్ళిపోయారు? వదిలేండి. ఓకే ఓకే గాయస్, మన వీడియో రికార్డింగ్ అయిపోయింది. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.